కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేదవ్యాస భగవాన్ స్కాంత పురాణార్యోక్తి. ఆ మాట అనుకుంటే చాలంటండి, ఆ మాటను అనుకుందాం, పోకపోతే అటువంటి కాశీ క్షేత్రములకు ఆ ఇల్లాన్ని తీసుకొని అని
మధ్య శోభిల్లుచున్నటువంటి అనుభవంతో శుభదిన శారీర సింహ శరభజ దూలాది యందు ప్రచేత రోగ్యమైన భారతి భారతి సంపద జాతర చంపకారి పరిమళ దైతము వచ్చే ఆ అరణ్యంలో ఈ గిరి గుహలలో డెవలప్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళితే పర్సు ఖాళీ అవుతుందే తప్ప పర్సనాలిటీ డెవలప్ కాదు. అయితే ఇక్కడ ఆ గజరాలు ఈ గిరి గుహల నిల్చుకుంటున్నాయి. స్నానమాచరించి చల్లదనం పొందుకుంటున్నాయి. ఆశించి బయలుదేరి ఒకటా కుండా పదారక్ష ఈ జరుగుతున్నటువంటి 72వ శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలకు సవినయంగా సగౌరవంగా సాదరంగా వారిని ఆహ్వానించుకుంటూ అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాస్తే మీరు 32,000 ప్రదర్శనలు ఇచ్చి వాసిగాంచడం చాలా సంతోషమైనటువంటి అంశంలో వారికి ఆహ్వానం తెలియస్తూ ఈ కార్యక్రమంలో విదుషీమణి శ్రీమతి హైదరాబాద్ సుబ్బలక్ష్మి గారు గాత్రాన్ని అందించడానికి విచ్చేసినారు. వారికి సభా వేదిక సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. శ్రీ కంటి స్వరూప్ మల్లె గారు ముఖ్యంగా ఈరోజు పరిచయం ఉన్నట్టు లేదు. ఇంటికి చూస్తే చాలా సంతోషం మీ గురించి వినాలి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయడం అనేది యువగా రావడం అనేది ఒక ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్లో దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం దేశాల్లో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కోడి కూడలు సమర్పించారు అందుకు దేవాలయం. ఇప్పుడు ఈ ప్రాంతం పట్టేది కాదు, అంతమంది వచ్చేవాడు. ఆ
ఆచరణ అంటే ఎక్కడ లేదు ఈ సంప్రదాయం. అదేవిధంగా త్యాగరాజ ఉత్సవం చేయడం అనేది కూడా ఎక్కడ లేదు. లోపల జరిగాయి బ్రహ్మోత్సవాలు వాటిలో చేస్తారు కానీ త్యాగరాజ ఉత్సవాలు అనేది కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతంలో తీసుకోవడం. త్యాగరాజ ఉత్సవం అనేది ఇక్కడే నిజంగా ఆశ్చర్యంగా తమిళనాడు తెలుసుకుంటారు, అందరూ తెలుసుకుంటారు, కర్ణాటక తెలుసుకుంటారు. ఈ మధ్య అమెరికాలో ఎక్కువైపోయాయి, కెనడా వెరీ గుడ్ నేను వెళ్ళాను. వేలాది వస్తారు ఈ కార్యక్రమం. అమెరికాలో టికెట్ పెట్టుకుని కూర్చునే కాదు, ప్రసాదం ఇస్తారంటే అంటే ఆ కళ మీద గౌరవం, స్వామివారి మీద గౌరవం. ఇది ఏదైనా స్వామివారికి సమర్పయాలి, సంగీతం సమర్పయాలి, నృత్యం సమర్పయాలి, వేదం అన్నీ కూడా మూడు కూడా అత్యద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతికి సంబంధించి. నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానానికి తెలుసు. 1979 onwards, still now. నేను ఎక్కడుంటే నాతో వెళ్తూ ఉంటాను. స్వామి పథకం ఆస్థానంలో ఎక్కువ స్వామివారి ఇస్తాను ఇవ్వట్లేదు. అది అదృష్టంలో ఉండాలి. మనను నేను కెనడాలో అద్భుతమైన శివాలయం ఉంది.
ఈ వయసులో మీరు నాకు 2008లో అప్పుడు రాష్ట్రం అంతా కూడా భజంత్రి పోస్టు రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఎల్లా వెంకటేశ్వరరావు గారు చైర్మన్ గా ఉన్నారు. ఆ టైంలో నేను అక్కడ కమిషనర్ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను. ఆ సమయంలో ఆ రిక్రూట్మెంట్ సమయంలో నేను వారితో పాటుగా పనిచేసే అవకాశం ఆ రోజులో నాకు వచ్చింది. అది చాలా అదృష్టంగా భావించాను. ఆ రోజే వారు వర్క్ చేస్తున్నటువంటి టెన్షన్ ఏమాత్రం లేకుండా అందరితో సరదాగా మాట్లాడి, ఈరోజు ఎట్లయితే సరదాగా మాట్లాడారో ఆ రోజు కూడా అంతే సరదాగా మాట్లాడుతూ కొన్ని వందల మందికి వారి జీవనోపాధి కల్పించడంలో వారి ఈ రోజు ఇక్కడ భజంత్రీస్ ఆంధ్రప్రదేశ్ అవును సార్, దాదాపుగా 23 జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు చైర్మన్ గా అక్కడ ఉండి మా అందరితోటి కూడా పనిచేయించేసి ఏ ఒక్క అభియోగం లేకుండా వారు కొన్ని వేల మందిని భజంత్రీలుగా రిక్రూట్ చేశారు. ఈ రోజు వారి యొక్క దిశ కారణంగానే ఆ ఒక్క మృదంగ విద్వాన్లంతా కూడా ఈ రోజు వారు కానీ వారి పిల్లలు కానీ 4 మెతుకులు తింటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా గర్వించదగ్గ విషయం. తీసుకోవాలని వచ్చాం స్వామివారి పరమశివుడి యొక్క స్వామి విషయం. ప్రపంచంలో మృదంగం తప్పితే ఎక్కడ ఏం లేదు. భారతదేశంలో భారతదేశంలో దక్షిణ భారతం, ఉత్తర భారతంలో స్తబల అంటారు. దాన్ని తెచ్చేవాళ్ళు చాలా పవిత్రమైనటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మీరందరూ కూడా మీరు నెక్స్ట్ టైం సినిమా ఎంతమంది ఉన్నారు? ఒక ప్రోగ్రామ్ చేయాలి చెప్తున్నాను సభాముఖంగా. భాగ్యము అని త్యాగరాజు గారు చెప్పారు సార్. అదే ఇప్పుడు చెప్తాను, నేను వేరే ఏం చెప్పలేదు. అంటే త్యాగరాజు గారు మన నిత్య జీవితంలో జరిగేటువంటి విషయాలే చెప్పారు కృతుల్లో. అది మనం అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు. రామేశ్వర్ సత్కారాన్ని అందజేయాల్సిందిగా కోరుతూ శ్రీ రామేశ్వరం గారు అంటేనే ఇక్కడ 72 సంవత్సరాల నుంచి ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిగితే 40 సంవత్సరాలకు పైగా సేవ చేసినటువంటి ఒక మరి మనకు ఆప్తులైనటువంటి వారు రామేశ్వరం గారు. మీ అందరి కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించాలి. వారు శతమానం 100 సంవత్సరాలు ఇక్కడ సేవ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ కె రామకృష్ణ గారు రండి. రామకృష్ణ గారు మృదంగం రామకృష్ణ గారు మృదంగం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం.
యువకుడు ఉత్సాహవంతుడు రామకృష్ణ వేదిక మీదకి వచ్చి సత్కారాన్ని గౌరవనీయులు శ్రీ కార్యనిర్వహణాధికారి ద్వారా ఎవరు అదే సార్ అండి సార్ అదే 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 రామకృష్ణ గారికి సత్కారం. ఆ తదుపరి రాజేశం గారు మృదంగం రెడీగా ఉండాలి. రామకృష్ణ గారి తర్వాత రాజేశం గారు. ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం వీరిపై పూర్తిగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ప్రకటిస్తూ రామకృష్ణ గారికి సత్కారాన్ని అందించాల్సిందిగా వేడుకుంటున్నాం. రామకృష్ణ గారు రండి, మధ్యకు రండి. అదే డైరెక్ట్ చేద్దాం, లేట్ అవుతుంది కానివ్వండి. రండి, ఇక్కడ రండి, మధ్యకు రండి. రామేశ్వరం గారు మీరు ఇక్కడ ఉండండి. మీరు రావాలి. రామకృష్ణ యువకుడు ఉత్సాహవంతుడు, చిన్ననాటి నుంచి మృదంగం పైన మక్కువ పెంచుకొని కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా ప్రయాణం చేసి నిత్య సాధనలో ఓ కొత్త శోధనలో ముందుకు వెళ్తున్నటువంటి ఒక రామకృష్ణకి ఇంకా వర్ధతాం అభివర్ధతాం, చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. రాజేశం గారు దయచేసి వేదిక మీదకి రావాలి. జె రాజేశం గారు వారు సంగీత కళాశాల నుంచి మరి వారి ప్రస్థానంతో అనేక కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటున్నారు. రాజేశం గారికి అనేక వాద్య పరికరాలని కూడా మనకి చక్కగా ప్లే చేస్తారు. ఒకటి కాదండి, చాలా వాద్య పరికరాలను, బహువాద్య పరికరాలని వారు ప్లే చేయగలిగినటువంటి చౌటి లక్ష్మణమూర్తి గారు ఉన్నారా? శ్రీ చౌటి లక్ష్మణమూర్తి గారిని ఉన్నారా? సార్ సాధారణంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చౌటి లక్ష్మణమూర్తి గారికి సత్కారం స్వీకరించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ వారికి సాదర స్వాగతం. రోజు ఉదయం పూట సుప్రభాతం వారిదే. మరి సుప్రభాతాన్నితో స్వామిని మేల్కొల్పేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఒక వారు చౌటి సాంబయ్య గారి పరంపరగా వారసులుగా ఉన్నారు చౌటి లక్ష్మణమూర్తి గారు. మరి వారిని వేదిక మీదకి వచ్చి సాదరంగా సగౌరవంగా సాంజలి బంధకంగా వారికి సత్కారం జరుగుతోంది. రాజేశం గారు రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీపై ఉండాలనే ఉద్దేశంతో చిత్రపటాన్ని కూడా మీకు అందిస్తున్నారు. తదుపరి చౌటి లక్ష్మణమూర్తి గారు, తదుపరి నమిలికొండ వేణుగోపాల్ గారు మృదంగం. చౌటి సాంబయ్య గారి పుత్రులు. వారి పరంపరగా ఇక్కడ సుప్రభాత సేవను నిత్యం అందిస్తున్నటువంటి వారు గౌరవనీయులు చౌటి లక్ష్మణమూర్తి గారు. నమిలికొండ వేణుగోపాల్ గారిని మృదంగా సహకారాన్ని అందించినారు. నమిలికొండ వేణుగోపాల్ గారు అంటే నమిలికొండ వరదాచారి గారు గుర్తొస్తారు. మృదంగ విద్వాన్, మృదంగ కె నటరాజ్ గారు మృదంగం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా అంశాల్లో ముందుకు వెళ్తున్న నమిలికొండ వేణుగోపాల్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. నటరాజ్ గారు, ఉదయ్ కుమార్ గారు, ఉదయ్ కుమార్ గారిని అక్కడే ఉన్నారా? బి రమేష్ గారు, తబలా రమేష్గా పిలుచుకుంటాం, చెన్నూరు రమేష్గా పిలుచుకుంటాం. తబలా వాద్య కళాకారుడు, యువకుడు, చక్కని ఉత్సాహవంతుడు, అన్ని కార్యక్రమాల్లో పిలిచిననే పలుకుతాడు. రమేష్ అన్న, రాజేష్ అన్న పెద్ద తేడా ఏమీ లేదు. కీలక పాత్ర రామయ్య శర్మ గారికి కుడి చేయిలాగా ఉంటాడు. కీబోర్డ్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు శ్రీధర్ గారు లేరు అనుకుంటా. శ్రీధర్ గారు లేకపోతే నెక్స్ట్ ప్రవీణ్ గారు. లేరు వారు. ప్రవీణ్ గారు కూడా లేరా? ఈ కార్యక్రమంలో వేదికను మరి రెగ్యులర్గా ఆర్టిస్టులను మరి వారికి సంబంధించిన వ్యవహారాలను చక్కగా టేక్ కేర్ చేసినటువంటి శ్రీనివాస శాస్త్రి గారు. శ్రీనివాస శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శాస్త్రి గారు మీకే సత్కారం. శ్రీనివాసమహం భజే అంటాం మనం. ఆయన అందరినీ పలుకరిస్తాడు, కావాల్సిన అవసరాలని తీరుస్తూ ఉంటాడు. చక్కగా ఒక్క క్షణం కూర్చోకుండా అందరి కోసం తపన పడేటువంటి శ్రీనివాస్ గారికి. అలాగే మధు గారు ఉన్నారా? ఓకే. అలాగే శ్రీ అరుణ్ గారిని వేదిక మీద, అరుణ్ కుమార్ గారు, అరుణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అరుణ్ గారు తబలా వాద్య కళాకారులు. అరుణ్ గారు తబలా వాద్య కళాకారులు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత 5 రోజుల నుండి రామయ్య శర్మ గారికి పెద్ద కుటుంబం ఉన్నది. పెద్ద కుటుంబం అంటే వేరే అనుకోకండి, చాలా పెద్ద కుటుంబం, నిర్వహణ కుటుంబం. అందులో ఆ నిర్వహణ కుటుంబంలో నాదస్వర విద్వాంసులు ఎలమంద గారి బృందం ఉన్నారండి. నాదస్వర విద్వాంసులు ఎలమంద గారి బృందం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎలమంద గారి బృందం, నాదస్వర విద్వాంసులు వేదిక మీదకి. ఎల్లా వెంకటేశ్వరరావు గారు గుర్తు చేసిన ఎలమంద బృందం. ఎందుకనంటే ఎలా అని అడుగుతారు కదా, అలా స్వామివారికి నిత్య నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. అట్లాంటి ఎలమంద బృందం
సత్కారాన్ని ఉదయం పూటనే నాదస్వరం ఉదయం పూట ఆ నాదస్వర వాద్యాన్ని త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో 5 గంటలకల్లా సమర్పిస్తూ ఉంటారు. అలాగే తదుపరి సిద్ధంగా ఉండాల్సిందిగా సుప్రభాత సంగీత సేవ అందిస్తున్నటువంటి విద్యార్థులు ఆ బృందం అంతా కూడా సిద్ధంగా ఉండాలి. రేవతి గారి బృందం కరీంనగర్, అలాగే త్రివేణి లత గారి బృందం కరీంనగర్, దయించి దివ్య, వేదిక మీదకి రావాలండి. మాధవి, అపర్ణ, రండి, కళ, రండి. పద్మ బృందం సిరిసిల్ల, అలాగే ఎన్ అనిత, శ్రీముఖి వీళ్ళందరూ కూడా సుప్రభాత సేవలో కొంచెం త్వరగా రావాలి, ఎందుకంటే త్వరగా తదుపరి రావాలి, కార్యక్రమం మనకు ఉన్నది కాబట్టి దయించి మీరు ఎప్పుడు కూడా పిలవగానే వెంటనే వచ్చేస్తే చాలా సంతోషపడతాం. రేవతి గారు వేదిక మీదకి రావాలి. అట్లాగే ఇందాక సోదరుడు పిలిచిన అందరినీ కూడా నేను పేరు పేరున మళ్ళీ పలకరించి సుప్రభాత సంగీత సేవను అందించినటువంటి వాళ్ళంతా కూడా దయచేసి వేదిక మీదకి సాదరంగా వేకువజామునే ఉదయం 4 గంటలకే లేచి ఈ సుప్రభాత సేవ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఈ సుప్రభాత సేవని మనకి సుప్రభలు వెలిగించేలా స్వామివారికి కళ్యాణి శర్మ గారు, సరిత గారు, అలాగే త్రివేణి గారు, లత గారు, దివ్య గారు, మాధవి గారు, అపర్ణ, కళ. ఒక్క నిమిషం వీళ్ళంతా కూడా వరుసగా ఉన్నారు. ఒక్క నిమిషం. తర్వాత రేవతి గారు. అవును, నేను ఇందాక చెప్పినట్టుగా రామయ్య శర్మ గారి కుటుంబం ఇదంతా. ఇందులో అందరూ భాగస్వాములే. అందరూ ఇందులో ప్రతినిత్యం ఏదో సేవ చేసేటువంటి వారే. మాధవి గారు కదా, తర్వాత రేవతి గారు సుప్రభాత సేవ నుంచి మొదలు పెడితే ఒకవైపు సుప్రభాతాన్ని అందిస్తూ ఉంటారు, అట్లాగే పంచరత్న కీర్తనలో కూడా వారు భాగస్వాములు అయినారు. అట్లాగే మరి నృత్యానికి సంబంధించినటువంటి ఒక నటువాంగంలో ఈవేళ మంచి కార్యక్రమంలో రేవతి గారికి ధన్యవాదాలు. మంజుల గారు, కట్టా మంజుల గారు వేదిక మీద రావాల్సిందిగా. మనం ఇద్దరు వస్తారు, మా శ్రీనివాస్ గారు కూడా ఇద్దరు వచ్చి రండి. శ్రీనివాస్ గారు మంజుల గారు ఇద్దరు రండి. మా రాజన్న సిరిసిల్ల చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మురళి. విజయవల్లి గారు, మంజుల రండి, ఒక్కసారి పిలుస్తారండి, ఎందుకంటే నాకు ఇద్దరు కదా, ఇద్దరు రండి సార్. రండి, మీరు ఇద్దరు రండి. అందుకే తీసుకొచ్చుకోవాలి ఇట్లాంటి అది ఇద్దరు వచ్చిన కాబట్టి ఇద్దరు చేస్తాం. కండువా కూడా తీసుకురా. ఇక్కడ ఉందిలే. మంజుల శ్రీనివాస్ గారు ఇంతకుముందే చెప్పాను కదా, చీఫ్ ప్లానింగ్. అంతే సార్, కరెక్ట్ చెప్పారు. సుప్రభాత సేవ అందించిన వాళ్ళందరికీ అయిపోయింది కదా. ఆ తదుపరి ఈ రాజేష్ గారు ఉన్నారా? ఈ రాజేష్ గారు ఉన్నారా సార్? రాజేష్ సార్, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన అధికారులు, దయచేసి ఎవరున్నా వేదిక మీదకి రావాలి. ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి అధికారులు సెక్షన్ అధికారులు దయించి. విజయవల్లి గారు రండి. మైపాల్ రెడ్డి గారు డిఈ గారు రండి సార్. రామకృష్ణ గారు వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ. ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి అధికారులు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సతీష్ గారు వారు కూడా సుప్రభాత సేవ నుంచి అనేక సేవల్లో రామయ్య శర్మ గారి వెంట ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. విజయవల్లి గారు రండి అమ్మా. దీని తర్వాత విజయవల్లి గారి శిష్య బృందం అందరూ కూడా వారు శాంకరీ నృత్యస్థలి బృందం. వీళ్ళంతా ఉంటేనే ఈ రూపం, ఈ అలంకారం, ఈ చక్కని మైకులు. మరి వాళ్ళందరినీ ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నాకు ఎంతమంది వెనుక ఉంటే నీ ముందర నడక నడిపించాను. వీళ్ళంతా ఉంటేనే నా బలం కనుక వాళ్ళందరికీ కూడా. దీని తర్వాత వెంటనే ఎలక్ట్రిసిటీ సెక్షన్ విద్యుత్ శాఖ ఎలక్ట్రిసిటీ సెక్షన్ సంబంధించినటువంటి బాధ్యులు, ఎలక్ట్రిసిటీ సెక్షన్ బాధ్యులు ఇప్పుడు వాళ్ళ నృత్యం వాసా గోపినాథ్ గారు రావాలి సార్. ప్లీజ్ గోపీనాథ్ గారు రండి. వేదిక మీద చక్కని సంగీత కచేరీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భరద్వాజ్ గారు మీరు కూడా రండి. వయలిన్ వాద్య కళాకారులు, ఇంతకుముందు చక్కగా సహకార వాద్యాన్ని అందించినటువంటి గారు హైదరాబాద్ వాస్తవ్యులు భరద్వాజ్ గారు. వారికి సత్కారాన్ని అందించాల్సిన గౌరవ కార్యనిర్వహణాధికారి గారిని కోరుతూ ఉన్నాం. శ్రీనివాస్ భాగవతార్ గారు వెళ్ళారు కదా.
శ్రీనివాస్ భాగవతారు గారు ఉన్నారా, వెళ్ళారా? టెంపుల్ ఏఈఓ శ్రీనివాస్ గారు ఉన్నారా? ఏఈఓ శ్రీనివాస్ గారు, ఏఈఓ శ్రీనివాస్ గారు. సూపరింటెండెంట్ నరసింహమూర్తి గారు, నరసింహమూర్తి గారు నరసింహమూర్తి గారు ఉన్నారా? దయచేసి వేదిక మీదకి నరసింహమూర్తి గారు రావాలి. లేదు. మన స్టేజ్ ఇన్ఛార్జ్ అంజయ్య గారు, అంజయ్ గారు, అంజయ్య గారు ఉన్నారా? రామకిషన్ గారు, అలాగే సౌండ్స్ అండ్ మైక్ సంబంధించినటువంటి వీళ్ళను ఒకసారి సన్మానించుకుందాం సార్. ఎవరైనా ఉంటే ఇంజనీర్ అంజయ్ గారు ఉన్నారు ఇక్కడ. అంజయ్ గారు ఇంజనీర్ సెక్షన్లో కానీ ఎలక్ట్రికల్ సెక్షన్లో కానీ ఇంకేమైనా ఉంటే రావాలి. సౌండ్స్ అండ్ మైక్ మైక్ వాళ్ళు ఇక్కడికి రావాలి, సౌండ్స్ అందించిన వారు. రండి సార్, రండి. సౌండ్స్ అండ్ మైక్ సంబంధించినటువంటి వాళ్ళు వేదిక మీదకి రావాలి. వాళ్ళతోనే మేము కనుక మాయల పక్కీరు ప్రాణాలు మా వాక్కు మీకు చేరుతుందంటే వారే ప్రధానమైనటువంటి కారణం కాబట్టి వారికి సత్కారం. రండి రండి తొందరగా. అలాగే మా కెమెరా చక్కటి మాకు మరి మైక్ సిస్టమ్ని, ఆడియో సిస్టమ్ని అందించినట్టు వారికి, తర్వాత కెమెరా చక్కని ఫోటోగ్రాఫ్స్, అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళిద్దరు కూడా సాయి వేదిక మీదకి రావాలి. సాయి రానా, నీ ఫోటో ఎవరు తీస్తారో మాకు తెలియదు. భాను అండ్ సాయి, వేములవాడ రాజన్న SRR SD సేవలో ఆ ఛానల్లోంచి మీకు ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రసారంగా అందరూ తిలకించినారు. చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కూడా ఫోటోలు పంపించు పాపం పిల్లలకు. ఈ 5 రోజులు నిరంతరంగా జరిగిన కార్యక్రమాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వాడు సాయికి అభినందన చెందనాలు తెలియజేస్తున్నాం. భాను వెంటనే వేదిక మీదకి వచ్చి సత్కారాన్ని అందుకోవాలి. సాయి అయిపోయింది కదా, భాను. తదుపరి ఈ కార్యక్రమంలో ఈ 5 రోజుల పాటు తన వ్యాఖ్యానంతో అలరించినటువంటి మిత్రుడు KS అనంతాచార్యను సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిత్రుడు KS అనంతాచార్య, వారికి సత్కారం. కృష్ణా గోదావరి ఉన్నట్టు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒక పక్క కృష్ణ, ఒక పక్క గోదావరి, మధ్యలో నేను సరస్వతి వస్తున్నా. త్రివేణి సంఘం అయింది ఇది. మీరు అంతర్వాహిని. మాడిశెట్టి గోపాల్ చక్కని వ్యాఖ్యాత, కరీంనగర్. మాడిశెట్టి గోపాల్ గారు వీరు కూడా మంచి వ్యాఖ్యాత. వాళ్ళిద్దరు మనకు 2016 నుంచి రాజేశ్వర 10 ఏళ్ళు సార్. నేను అంతకుముందు ఆ బాధ్యత కూడా నా మీద ఉండే, అది తగ్గించారు. శర్మ గారు మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు సంతోషమైంది. వారు కూడా మన 10 సంవత్సరం ఎలా ఇచ్చినా ఏది చేసినా వచ్చి మనకు చేస్తున్నారు. వాళ్ళని గౌరవించుకోవడం అందరము. ఇంకేదైనా మర్చిపోతే మీరు రావాలి. తర్వాత మీరు నా బాధపడకూడదు, మా పేరు చెప్పాలని. ఎవరు మర్చిపోయినా నాకు అందరిది గుర్తుండకపోవచ్చు సార్. ఒక ఆలయం ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలంటే ఆలోచనలో నవ్యత, ఆచరణలో విశిష్టత అనేది ఒక ప్రధానమైన అంశం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతమైన రీతిలో మరి ప్లాన్ చేసి పూర్తిగా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న లోటుపాట్లు లేకుండా దీన్ని నిర్వహించినటువంటి మన ఈవో గారికి మనందరి పక్షాన చిన్న సత్కారం సార్. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. ఈవో గారికి ఒకసారి చప్పట్లండి దయచేసి. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళంతా కూడా వేదిక మీదకి రండి. ఈవో గారికి మనం అందరం. మూర్తి గారు, మూర్తి సూపరింటెండెంట్ గారు ఇందాక పిలిచాను సార్ మూర్తి గారిని. ఓకే, ఈ లోపల మన శర్మ గారు, మాకు రమేష్ శర్మ గారు, వినోద్ రెడ్డి గారు అంటే నిజంగా సార్ ఈ కార్యక్రమం అంతా కూడా అందరికీ వినోదం కలిగించేలా చేశారు మీరు. ఆనందము, ఆధ్యాత్మికమైనటువంటి ఒక వినోదము. వినోదం అంటే మామూలు వినోదం కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక వినోదం. ధర్మరాజ్ చక్కని వేములవాడ వాస్తవ్యుడు, నృత్య శిష్యులను ఎంతోమందిని నృత్యంలో తయారు చేసిన ఆచార్యుడు అట్లాంటి ఆచార్యుడు ధర్మరాజ్కి సత్కారం. దయచేసి మనందరం కూడా ఒక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు మనం చప్పట్లతో ఒకసారి దయచేసి అందరూ కూడా ఈవో గారిని మనం అభినందిస్తూ వారికి సత్కారం మనం అందిద్దాం. ఆ రాజరాజేశ్వర స్వామి వారికి మరింత శక్తిని ప్రసాదించి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా, ఇంకా గొప్పగా జరిగేలా వారికి దీవెనలు అందించాలని హృదయపూర్వకంగా. వినోద్ రెడ్డి గారు అంటేనే మరి ఇక్కడ కూర్చొని చాలాసేపు అన్ని కార్యక్రమాలు వీక్షించడం ఎంత ఓపిక, వారి ఓపిక. అలాగే ఇంతకుమంది మిత్రుడు చెప్పినట్టుగా ఒక మనసు లోపల స్వచ్ఛత, ఆ మనసులో ఉన్న ఆ స్వచ్ఛతకి మూలమైనటువంటి వారు
మా వినోద్ రెడ్డి గారు. మేము కూడా వారికి నమస్సుమాంజలుడు మా వ్యాఖ్యాతల పక్షాన కూడా తెలియజేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు. హలో మరి ఈవో గారు వారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహణలో పాలుపంచుకున్నటువంటి మరి రామయ్య శర్మ గారిని అభినందనపూర్వకంగా వారు మాట్లాడతారు 2 నిమిషాలు. సభకు నమస్కారం. ఈరోజు 72వ త్యాగరాజ ఉత్సవములు అద్భుతంగా జరుపుకోవడానికి మీ అందరి సహకారం మాకు ఎంతో ఉంది. అది చాలా ఆనందదాయకం. ఆ త్యాగరాజ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మీపైన మీ యొక్క కుటుంబ సభ్యులపైన ఎల్లవేళలా తరతరాలకు ఉంటాయని చెప్పి ఆ రాజరాజేశ్వరి స్వామివారిని నేను ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సవాలు ఇంత బ్రహ్మాండంగా 5 రోజుల పాటుగా నిర్వహించడానికి రామయ్య శర్మ గారు దాదాపు వారు రిటైర్ అయిపోయి కూడా 10 సంవత్సరాల వరకు కూడా అవుతున్నప్పటికీ అయినప్పటికీ వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ త్యాగరాజోత్సవాలు అద్భుతంగా నిర్వహించిన అనుభవం వారిది. కళాకారుల ఎంపికనేంటి, తర్వాత ఈ స్టేజ్ అలంకరణ, తర్వాత ఈ మైక్ సిస్టమ్ ఎలా ఉండాలి అని వారు భారతంలో శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. వారికి అద్భుతం సార్, చాలా మంచి మాట. వారికి తగ్గట్లుగానే మా యొక్క శాస్త్రి గారు అర్జును పాత్ర వారు పోషించారు. ఇక్కడ వారిద్దరు కృష్ణార్జునులుగా ముందుండి ఈ యొక్క త్యాగరాజోత్సవాలు ఇంత అద్భుతంగా జరగటానికి వారు ముందుండి నడిపించారు. మేమంతా వెనక పాత్రదారులం, వెనక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటారు కదా, మేము స్క్రీన్ మీద ఎక్కడా కనిపించాం, పాత్రలు మాత్రమే వీళ్ళు కనిపిస్తారు అంతే. కాబట్టి వాళ్ళే ఈ ప్రోగ్రాం అంతా కూడా సక్సెస్ కావడానికి ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా రామయ్య శర్మ గారికి శాస్త్రి గారికి చెందుతుంది. అలాగే ఇక్కడ చాలామంది సహకారం కూడా అవసరం ఉండింది. ఇక్కడ ముఖ్యంగా మా ఇంజనీరింగ్ విభాగం నుంచి మా ఈఈ గారు, మా డిప్యూటీ ఈఈ మైపాల్ రెడ్డి గారు, అసిస్టెంట్ ఇంజనీర్ రామకిషన్ గారు, తర్వాత అన్నదాన సత్రం సూపరింటెండెంట్ మా మూర్తి గారు, అలాగే మా ఏఈఓ శ్రీనివాస్ గారు, తర్వాత ఇక్కడున్న స్వీపర్సు, స్కావెంజర్సు, తర్వాత ఎలక్ట్రీషియన్సు, తర్వాత మైక్ సిస్టమ్ అరేంజ్ చేసిన వాళ్ళు, ఈ టెంటు సామాగ్రి ఎప్పటికప్పుడుగా సరఫరా చేసిన వాళ్ళు, తర్వాత మాకు ముఖ్యంగా ఈ యొక్క త్యాగరాజోత్సవాల గురించి ప్రచారం చేయడానికి మీడియా మిత్రులు కూడా చాలా కృషి చేశారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా మన త్యాగరాజోత్సవాలని రాష్ట్ర స్థాయిలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చేరవేసడానికి వారి యొక్క శాయశక్తుల కృషి చేసి ఇక్కడ వేములవాడ దేవస్థానంలో త్యాగరాజోత్సవాలు ఇంత అద్భుతంగా జరుగుతాయని చెప్పి పక్క రాష్ట్రం ప్రజలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా వారు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క త్యాగరాజోత్సవాలను ఇంత గొప్పగా జరుపుకోవడానికి మా స్థానిక ఎమ్మెల్యే గారు వారు కూడా ఎలా చేయాలి ఏంటని చెప్పి వారు కూడా మాకు మార్గనిర్దేశం చేసి ఉన్నారు. వారి చేతుల మీదుగానే మేము 18వ తారీఖు రోజు ఈ యొక్క ఉత్సవంలో ప్రారంభించుకోవడం జరిగింది. వారి మంచి మనసు వల్లనే 5 రోజులు కూడా మేము యొక్క త్యాగరాజ ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్కి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. అలాగే ఇక్కడ అర్చక స్వాములు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, మిగతా అర్చక స్వాములందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో రోజు వచ్చి వాళ్ళు పాలు పంచుకొని సుప్రభాతం పాడడమే కానీ, తర్వాత ఇక్కడ వచ్చిన పెద్దలకు ఆశీర్వచనం ఇవ్వడమే కానీ, వేదాశీర్వచనాలు, వేద పండితులు వాళ్ళు కూడా చాలా అందరు కోఆపరేషన్ వల్లనే ఈ యొక్క ఈవెంట్ అనేది 5 రోజుల పాటు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ యొక్క ఈవెంట్ను వచ్చే సంవత్సరం మనం 73వ త్యాగరాజోత్సవాలు కూడా ఇంతకంటే కూడా పెద్ద పెద్ద కళాకారులను తీసుకొచ్చి మనం ఇంకా అద్భుతంగా జరుపుకుందామని చెప్పి కూడా దానికి రామయ్య శర్మ గారు, అలాగే మన వాఖ్యాతలు వారు కూడా కరీంనగర్ నుంచి రోజు రావడం, ఇంత శ్రమ తీసుకొని తర్వాత ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ గురించి నిరంతరం ప్రజలకు అవగాహన కల్పించడం కూడా
వారి యొక్క సేవలు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇద్దరికి కూడా. తర్వాత ఈ సందర్భంగా ఈ యొక్క మీ అందరికీ ఇంత ఓపికగా కూర్చుకొని ఇన్ని ప్రోగ్రాములు చూసి వచ్చిన కళాకారులని ప్రోత్సహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై రాజేశ్వర స్వామి. ధన్యవాదాలు సార్. మూర్తి గారు సూపరింటెండెంట్ వారికి సత్కారాన్ని అందించాల్సిందిగా వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా నిజంగా మీ శ్రమ చాలా మరి శ్లాఘనీయమైనటువంటిది. ప్రతి వారిని కూడా చక్కగా ఆవాసాలు, భోజనము, వసతి సౌకర్యాలని చూసినటువంటి ఒక సందర్భంలో నమస్సుమాంజలి తెలియజేస్తూ తదుపరి మరి విజయవల్లి శాంకరి నృత్య బృందం వారి వేదిక మీదకి వచ్చి వారి కార్యక్రమాన్ని ప్రదర్శిస్తారు. విజయవల్లి మీ మృదంగం వారు వచ్చారా శర్మ గారు? వారిని రమ్మరు పాపం. ఒక్క నిమిషం సార్, మరొక్క విద్వాంసం ఒక్కరికి గప్పిపోదాం పాపం. ఇంతమందికి పెద్ద విద్వాంసం. రండి శర్మ గారు రండి. నాకు ఇద్దరు కనిపిస్తాను, మీరు కనిపిస్తలేరు. మరి వీళ్ళు మృదంగం తెచ్చుకోవాలి, నన్ను ఏమైనా వాయించమంటారా ఇప్పుడు అని నాకు అనుమానం వచ్చి అడుగుతున్నారు. రండి రండి. చాలా సంతోషం. మీరంతా మీ ఉత్సాహాన్ని మాకు పంచి మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మీ అందరి సహకారం ఉంటే నేను ఇంకో 10 ఏళ్ళు చేయగలను. మరి అలాంటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, బలాన్ని మీరు అందించాలి. మా యువగారు తప్పకుండా అందిస్తాను, నాకు తెలుసు. మా స్టాఫ్, మా యువగారు, మాకు అందరి మీ నుంచి కూడా నాకు రెస్పాన్స్ ఉండాలి. మీరందరి సహకారం ఉండాలి. ఉంటేనే నేను చేయగలను. గ్రామంతో అనుబంధం ముఖ్యం మొదటి నుంచి నాకు. అంతా నా వాళ్ళే, అంతా నా బంధువులు. కనుక మీ అందరి సహాయ సహకారంతో నేను తప్పకుండా నిర్వహించడానికి ప్రయత్నిస్తాను. మీ ఓపికతోని, మీ తీరికతోని ఏమంటే సలహా చెప్పండి, నేను తప్పకుండా మీ సలహా స్వీకరిస్తాను. బాగుంటే ఇది బాగుంది తీసుకుందాం అంటాను, కాబట్టి ఇది వద్దని చెప్తాను. దాని విషయం కూడా చెప్తాను. 2 విధాల దేనికి వెనకపోకుండా విషయం చెప్తాను. కనుక మీరు దీనికి సహకరించాలని నేను మా యువగారి ముందని మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే దీంట్లో దోషం ఏం లేదు. మీ సలహాలతో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కనుక దానికి తగిన సలహాలు మీరు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంతే. నమస్కారం. జై శ్రీ రాజరాజేశ్వర, రాజరాజేశ్వరి మాతాకి జై. తదుపరి నృత్యాంశాన్ని వారు కొనసాగిస్తారు. అందరికీ ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఈ సంవత్సరం వరకు ఈ చివరి కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి పిల్లల్ని అభినందించి ఆశీర్వదించి వెళ్లాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ సెలవు.